Welcome back to What a Taste. సో దీంట్లో ఫైనల్గా చిల్లీ సాస్ అండి. ఓకే, సో ఫిష్ కొంచెం హార్డ్గా మనం కలుపుతూ ఉంటే కొంచెం సోయా సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. సో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కవర్ చేద్దామండి జస్ట్ ఫర్ 30 seconds. ఓకే డన్. సో దీన్ని ఇప్పుడు కవర్ చేద్దాం జస్ట్ ఫర్ 30 seconds కవర్ చేద్దాము. ఓకే, సో దీంట్లో కొంచెం మింట్ యాడ్ చేద్దామండి. ఓకే, బేసిక్గా నాన్ వెజ్ అన్నిట్లో మనం చికెన్ మటన్ ఏదైనా చేసినా ఫైనల్గా మింట్ అనేది మనం లీవ్స్ వేస్తుంటాం, పుదీనా ఫైనల్గా వేస్తుంటాం, ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అందులో మనకి నచ్చని స్మెల్ ఏదైనా ఉన్నా కానీ అది కట్ చేస్తుంది ఈ పుదీనా అనేది. అందుకే మంచి టేస్ట్ కోసం కూడా పుదీనా వేస్తూ ఉంటాం నాన్ వెజ్లో ఎక్కువగా. సో ఇక్కడ మనం ఫైనల్గా పుదీనా వేసాం కొంచెం. అది అయిపోయినట్టేనా? ఫిష్ కూడా మంచి కుక్ అయిపోయిందండి. సాల్ట్ చేసేద్దాం, దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇంక కంప్లీట్గా డ్రైగా కావాలనుకున్న వాళ్ళు ఆ గ్రేవీ మొత్తం వద్దు అవర్ అయిపోయిన వరకు కుక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు దీనికి పాస్తాతో గార్నిష్ చేద్దాం అండ్ ఆనియన్ రింగ్స్ ఇద్దాం. సో ప్రశాంతి గారు స్పైసీ ఫిష్ ఫిలేట్స్ రెడీ ఉంది, టేస్ట్ చేసి చెప్పండి అలా. సో స్పైసీ ఫిష్ ఫిలేట్స్ రెడీగా ఉన్నాయండి. మరి ఫిష్లో బోల్డ్ అనే వెరైటీస్ మనం నేర్చుకున్నాం, ఇది ఒక డిఫరెంట్ స్నాక్ వెరైటీ. అంతా ఇక లేట్ చేయకుండా హొత్తగా ఉన్నప్పుడే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, వాట్ టేస్ట్ అండి. స్పైసీ ఫిష్ ఫిలేట్స్ చాలా 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 టేస్టీగా ఉంది. సో దీని టేస్ట్ నేను మీకు చెప్పడం కంటే మీరు ఇంట్లో ట్రై చేస్తేనే తెలుస్తుందండి ఎలా ఉంది. సూపర్, చాలా బాగుంది. సో ఫస్ట్ స్నాక్ వెరైటీ మనం స్పైసీ ఫిష్ ఫిలేట్స్ ఎలా తయారు చేయాలో మనం నేర్చుకున్నాం. ఇక సెకండ్ స్నాక్ వెరైటీకి వెంటనే వెళ్ళిపోదాం. సెకండ్ స్నాక్ వెరైటీస్ మిక్స్డ్ పోహా అని చెప్పారు, రైట్? సో పోహా అంటే అటుకులు. సో ఈ మిక్స్డ్ పోహా అంటే ఏంటి? లైక్ అన్ని దీంట్లో మిక్స్ చేస్తాం, అటుకులతో పాటు మన ఇంట్లో వేరే ఐటమ్స్ కూడా మిక్స్ చేస్తూ ఉంటాం. లైక్ ఎండు కొబ్బరి ఒకటి, అంటే ఇంట్లో రెగ్యులర్ గా మనం చేసుకుంటుంటాం పోహాదేనా? కొంచెం అదే వేరియేషన్ డిఫరెంట్, కొంచెం వెరైటీగా చెప్పేస్తాను. సో మరి రాజేష్ గారి మిక్స్డ్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అటుకులు అండి, గ్రౌండ్ నట్స్, మస్టర్డ్, క్యూమిన్, కోకోనట్, టర్మరిక్, సాల్ట్, ఆయిల్, గ్రీన్ చిల్లీస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, ఆనియన్స్, క్యారెట్స్. ఫస్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ మనం ప్యాన్ తీసుకుందామండి. స్టవ్ వెలిగిద్దామా? యా, ప్యాన్ పెట్టేసా. ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి? 4 spoons. ఓకే, మనం అంటే అటుకులు చేసుకోవాలి అంటే పోహా చేసుకోవాలి అంటే ఎక్కువగా ఉండాలండి ఆయిల్? లైట్గా ఉంటే కొంచెం ఎక్కువ ఉండాలి ఆయిల్. ఇది కంప్లీట్గా స్నాక్ కదా, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎక్కడికైనా మనం క్యారీ చేసుకోవచ్చు. అవునండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం అటుకుల్ని సోక్ చేద్దామండి వాటర్లో. ఓకే, సరిపోతుంది. ఓకే, కొంతసేపు నానబెట్టాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయిందండి. సో ఫస్ట్ దీనిలో జీలకర్ర, జీరా యాడ్ చేద్దాం. నెక్స్ట్ క్యూమిన్, ఆవాలు, నెక్స్ట్ ఏం వెళ్తాం? నెక్స్ట్ రెడ్ చిల్లీస్ అండి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ అండి, చాప్డ్ ఆనియన్స్. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్. సో ఇది మంచిగా సాటే చేయాలండి. ఓకే, కలర్ చేంజ్ అయ్యాక కుక్ చేయాలి వీటిని. ఆల్మోస్ట్ కలర్ చేంజ్ కూడా అయిపోయాయి అనుకుంటా కదా. అవునండి. యా,
నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేద్దామండి. టొమాటోస్ అంటే పన్నీర్ యాడ్ చేద్దామండి. పన్నీర్ ఓకే. యా సో బేసిక్ టెంపరింగ్ అండి ఇది. వాట్ ఇట్ టేస్ట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. టేక్ ఎ బ్రేక్.